సీతారామ కళ్యాణం హిందూ పురాణాలలో అత్యంత పవిత్రమైన మరియు భావోద్వేగభరితమైన ఘట్టం. ఇది రామాయణంలో బాలకాండలో వస్తుంది. ఈ కథ శ్రీరాముడు మరియు సీతాదేవి వివాహం గురించి చెబుతుంది. మిథిలా నగరానికి రాజు జనకుడు. ఆయనకు సీత అనే కుమార్తె. సీతాదేవి భూమి నుండి లభించిన దివ్యకన్య. జనకుడు తన కుమార్తెకు అర్హుడైన వరుడిని కనుగొనడానికి ఒక ప్రత్యేక పరీక్షను ఏర్పాటు చేశాడు. అది శివుడి పవిత్రమైన ధనుస్సును ఎత్తి దానిపై తీగ కట్టడం. అనేక రాజులు యోధులు వచ్చి ప్రయత్నించారు, కాని ఎవరూ ఆ ధనుస్సును కదలించలేకపోయారు. ఆ సమయంలో విశ్వామిత్ర మహర్షితో కలిసి శ్రీరాముడు మరియు లక్ష్మణుడు మిథిలాకు వచ్చారు. విశ్వామిత్రుడు శ్రీరాముడిని ఆ పరీక్షలో పాల్గొనమని చెప్పాడు. శ్రీరాముడు శివధనుస్సును సులభంగా ఎత్తి దానిపై తీగ కట్టబోయే సమయంలో అది విరిగిపోయింది. ఈ అద్భుతాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. జనకుడు ఎంతో సంతోషించి తన కుమార్తె సీతను శ్రీరామునికి వివాహం చేయాలని నిర్ణయించాడు. తరువాత దశరథ మహారాజును ఆహ్వానించి ఘనంగా సీతారాముల వివాహం జరిగింది. అదే సమయంలో లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నులు కూడా జనకుడి కుటుంబంలోని ఇతర కుమార్తెలతో వివాహం చేసుకున్నారు. ఈ సీతారామ కళ్యాణం ప్రేమ, ధర్మం, భక్తి మరియు కుటుంబ బంధాల గొప్పతనాన్ని తెలియచేస్తుంది. ఇది మనకు ఆదర్శమైన దాంపత్య జీవితం ఎలా ఉండాలో కూడా నేర్పిస్తుంది.